అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. 2018లో టీటీడీకి ఇక్కడ రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో 25 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించడం జరిగింది. దాని తర్వాత 2019లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 10న నిర్మాణ కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. 2022 జూన్ 9వ తేదీన టీటీడీ ఆలయాన్ని సంపూర్ణం చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల్లో అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చేసేందుకు, అలాగే లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణం చేయాలని వాళ్ళు అడగడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఒక పెద్ద కార్యక్రమంలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సిఆర్డీ కమిషనర్ గారు, అందరూ సీనియర్ అధికారులు కూడా ఈ ఏర్పాట్లు సమీక్షించడానికి, ఈ ఏర్పాట్లకి కోఆర్డినేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. శ్రీవారి కళ్యాణానికి సుమారుగా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కావలసిన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, వారికి కూర్చుని వీక్షించడానికి కావాల్సిన ఏర్పాట్లు, అలాగే వారు వచ్చి వేచి ఉన్నప్పుడు వారికి తాగునీరు, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వారు చూడటానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము, కొద్దిగా దూరంగా కూర్చున్న వారికి. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీవారి కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో, రాజధానిలో కూడా శ్రీవారి ధర్మరథాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్, అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది. శ్రీనివాస కళ్యాణాన్ని ఎస్విపిసి ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి వివరాలు ప్రజలందరికీ తెలియాల్సిందిగా మీడియా మిత్రులను కోరుతున్నాము. శ్రీవారి కళ్యాణం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీడియా మిత్రులను కూడా ఈ కార్యక్రమం గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.